హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్. శౌర్యాన్ని షాపింగ్కి తీసుకుని వెళ్తాడు కార్తీక్. అక్కడ శౌర్య నరసింహ రెండో భార్య శోభని చూస్తూ గతంలో పూలు కోస్తున్నప్పుడు తనని కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది. శౌర్య తన సవతి కూతురు అని తెలియజేయడంతో పగతో రగిలిపోతుంది. ఒసేయ్, ఆ రోజు మా ఇంటికి వచ్చింది నువ్వే కదా అని అడుగుతుంది. దీంతో శౌర్య వామ్మో గుర్తుపట్టేసింది అని అక్కడి నుంచి తరుముకుంటూ ఒసేయ్ ఆగవే అని వెంట పడుతుంది శోభ. ఇంతలో నరసింహ ఎవరయ్యా ఆగమంటున్నావు అని సీన్లోకి వస్తాడు. నీ కూతుర్ని అది ఇక్కడే ఉందంటే ఆ దీప కూడా ఇక్కడే ఉందన్నమాట. నువ్వేం చేశావో నాకు తెలియదు, అది మాత్రం ఇక్కడ ఉండకూడదు. పోయి దీపాన్ని ఇక్కడి నుంచి తరిమి కొడతావా, లేదంటే నేను ఇటు నుంచి ఇటు పుట్టింటికి వెళ్ళిపోవాలా అని అంటుంది. శోభ ఏంటి ఇక్కడే ఉందా, దానికి ఇంకా బుద్ధి రాలేదా, దాన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నీ ముందే చావగొడతాను అని అంటాడు నరసింహ. ఇంతకీ ఆ పిల్ల ఎలా ఉంటుంది, ఆ పిల్ల ఎటుపోయింది అని నరసింహ అడగడంతో నన్ను చూసి పారిపోయింది అని చెప్తుంది శోభ. దాంతో శౌర్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు నరసింహ. షాప్లో శౌర్య కోసం వెతుక్కుంటూ ఉంటాడు నరసింహ. మరోవైపు శౌర్య తన పక్కన లేదన్న విషయాన్ని అప్పుడు గమనిస్తాడు కార్తీక్. శౌర్య కనిపించపోయేసరికి కంగారు పడతాడు. నాకంటూ మిగిల్చిన బంధం అదొక్కటే పాప, జాగ్రత్త అని దీప చెప్పిన మాట గుర్తొచ్చింది. శౌర్యాన్ని వెతుక్కుంటూ ఉంటాడు కార్తీక్. అటు నరసింహ ఇటు కార్తీక్లు శౌర్య కోసమే వెతుకుతుంటారు. అయితే ఆ శోభ కంట పడితే కొడుతుందని ఎవరికి కనిపించకుండా దాక్కుంటుంది. శౌర్య ఇక కార్తీక్ నరసింహలు మళ్ళీ ఎదురు పడతారు. నరసింహను చూసుకోకుండా గుద్దేస్తాడు కార్తీక్. సారీ అంటూ నరసింహను చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఇంతలో శోభ కూడా సీన్లోకి వస్తుంది. ఇంతలో అక్కడే దాక్కున్న శౌర్య కార్తీక్ వచ్చేయ్ అని అంటుంది. ఇదేంటి, తండ్రిని చూసిన శౌర్య వారి దగ్గరకు వెళ్ళడం లేదు అంటే రౌడీకి తన తండ్రి ఎలా ఉంటాడో తెలియదన్నమాట. మరి ఇప్పుడు వాడిని చూసి ఎందుకు భయపడుతుంది అని ఆలోచిస్తుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి బావా అక్కడేం చేస్తున్నావు, ఇటురా అని అంటుంది. దాంతో కార్తీక్ ఏం మాట్లాడకుండానే శౌర్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో శోభ తల్లి రాకుండా పిల్ల రావడం ఏంటి, ఇంతకీ దాన్ని తీసుకొని వచ్చిన వాడెవడు, వాడు నీకు ముందే తెలుసా, వాడిని చూసి నువ్వు మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయావేంటి, నీ కూతురు నిన్ను చూసి నాన్న అని దగ్గరకు రాలేదేంటి, కొంపతీసి నీ కూతురికి నువ్వు ఎవరో తెలియదా అని అడుగుతుంది. దాంతో నరసింహ అవును, అది పుట్టిన తర్వాత నేను చూడలేదు, దీప కూడా చెప్పి ఉండదు అని అంటాడు. దాంతో శోభ అబ్బో, నేను అనుకున్న దానికంటే పెద్ద జాదుగాడివే నువ్వు అని అంటుంది. వాళ్ళని వదిలేసినట్టు నన్ను వదిలేయవని గ్యారెంటీ ఏంటి, నేను మా పుట్టింటికి పోతాను అని వెళ్ళిపోబోతుంది శోభ. దాంతో నరసింహ హే ఆగు, వాళ్ళని వదిలేస్తుంది నీకోసమే, నిన్ను నమ్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దాని కూతురు కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అంటుంది శోభ. దాంతో నరసింహ కూతురు ఇక్కడ ఉందంటే దీప ఎక్కడ ఉంది అని ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే దీప సుమిత్ర ఎదురుగా ఉండి జ్యోత్స్న బర్త్డేకి సర్ప్రైజ్కి ప్లాన్ చేసుకుంటుంది. అమ్మ, జ్యోత్స్నకి ఇష్టమైన వంటకాలు ఏంటో చెప్పండి, పుట్టినరోజు కదా, తనకి నచ్చినవి వండి పెడతాను అని అంటుంది. దీప పుస్తకంలో ఏదో రాయడం చూసిన దశరథ్ అమ్మ దీప నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడుగుతాడు. దాంతో దీప 5వ తరగతి వరకే చదివాను, మా నాన్నకి సాయం ఉండాలని చదువు ఆపేశాను అంటుంది. అంటే మీ నాన్న నిన్ను అంత ప్రేమగా చూసుకునేవాడా అని అడుగుతాడు. దశరథ్ ప్రాణంలా చూసుకునేవాడు అంటూ తండ్రిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. బాధపడకమ్మా, మనుషులు దూరం అయినా ప్రేమలు దూరం కావు, ఏదో ఒక రూపంలో మీ నాన్న నీకు దగ్గర ఉంటాడు. మనకి కావలసిన వాళ్ళు మనతో ఉండటం అదృష్టం, వాళ్ళు మనతో లేకపోయినా మనకి ఇష్టమైన వాళ్ళలో కనిపించడం ఆనందం. నీకు అదృష్టం ఇవ్వలేకపోయినా ఆనందం ఇవ్వగలం దీప. ఈసారి నాన్న ప్రస్తావన వస్తే నన్ను గుర్తు చేసుకో అని అంటాడు దశరథ్. దాంతో దీప తన తండ్రి
తండ్రి కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. దశరథ్ తన తండ్రిని చూసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక శౌర్య దారి మధ్యలో ఐస్ క్రీమ్ తినిపిస్తుంటాడు కార్తీక్. అది శోభ నరసింహాల కంటపడుతుంది. ఆ సీన్ చూసి చూశావా నీ కూతురిని వాడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని నరసింహకి ఎక్కిస్తుంది శోభ. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ తన కోసం కొన్న బట్టల్ని దీపకి చూపిస్తుంది. శౌర్య తిడుతుందేమో అని శౌర్య భయపడుతుంది. కానీ భయపడుతుంది అని శౌర్య దగ్గరకు తీసుకుంటుంది. దీప ఇక కార్తీక్ గురించి శౌర్య చెప్తూ, అమ్మా నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో కార్తీక్ కూడా అలాగే చూసుకుంటున్నారు. జాతరలో నువ్వు నన్ను ఎత్తుకున్నట్టు షాపింగ్ మాల్లో కార్తీక్ నన్ను ఎత్తుకున్నారు. కార్తీక్ ఎత్తుకున్నప్పుడు కూడా నువ్వు ఎత్తుకున్నట్టు అనిపించింది. కార్తీక్ చాలా మంచోడమ్మా. కార్తీక్ దగ్గర ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. నేను ఐస్ క్రీమ్ కూడా తిన్నా. అది నా మూతికి అంటుకుంటే నేను బువ్వ తిన్నప్పుడు నువ్వు చీరతో తుడుస్తావు కదా, అలా కార్తీక్ కూడా తుడిచాడు. నేనంటే కార్తీక్ ఎంత ప్రేమ. నాన్న అంటే ఇలా చేసేవాడు కదమ్మా అని అంటుంది శౌర్య. అలా మాట్లాడకూడదు శౌర్య. అతన్ని కార్తీక్ అని పిలవడం కూడా తప్పు అమ్మా. దీప కార్తీక్తో మాట్లాడితే తప్పు. కార్తీక్ అని పిలిచినా తప్పే. చివరికి నాన్న కార్తీక్ లాగే ఉంటారన్నా తప్పేనా అని అలుగుతుంది శౌర్య. దీంతో దీప, నా తండ్రిని దూరం చేసిన మనిషిని నీ తండ్రితో పోల్చుకుంటున్నావు. నీకు ఎలా చెప్పాలమ్మా? అతన్ని నీకు దూరంగా ఉంచడం తప్పితే నేనేం చెయ్యలేను అంటూ కార్తీక్ని ఏకి పారేస్తుంది దీప. ఈరోజు కార్తీక దీపం.